भारद्वाजकुलोद्भूतं वेदान्ताचार्यपौत्रकं सत्यनारायणसुतं नृसिंहगुरुमाश्रये। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। विशुद्धविज्ञानघनस्वरूपं विज्ञानविश्राणनबद्धदीक्षं दयानिधिं देहभृतां शरण्यं देवं हयग्रीवमहं प्रपद्ये। पुण्याम्भोजविकासाय पापध्वान्तक्षयाय च श्रीमान् आविर्भूद्भूमौ रामानुजदिवाकरः। कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकाननोद्भवां पाण्ड्ये विश्वम्भराङ्गोदां वन्दे श्रीरङ्गनायकीम्। आण्डाल् दिव्य तिरुवडिगळे शरणं। ओं नमो वेंकटेशाय। తిరుప్పావై దివ్య ప్రబంధం దివ్య వ్రతం 13వ రోజులోకి ప్రవేశించాం. 8వ గోపిక. ఈనాడు గోపిక అత్యంత విలక్షణమైనటువంటి గోపిక. అంటే భగవానున్నే కాదు, భక్తులని అందరినీ కూడా తన వైపు తిప్పుకోగలిగేటటువంటి నేత్ర సౌందర్యం కలిగిన గోపిక అంటున్నారు ఈనాడు. అటువంటి నేత్ర సౌందర్యం ఏమిటా, నేత్రాల యొక్క గొప్పతనం అంటున్నారు ఈ పాసురంలో. మనకి ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం. పుళ్ళిన్వాయ్ కీండానై పొల్లా అరక్కనై கிள்ளி கலந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம்புக்கார் மெல்ல எழுந்து வியாழமுறங்கித்து புள்ளும் சிலம்பினகான் போதறி கண்ணினாய் குள்ள குடிந்து குறைந்து நீராடாதே பள்ளக்கடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளந்தவிரிந்து கலந்து ஏலோரம் பாவாய். ஆண்டாள் దివ్య తిరువడిగళే శరణం. పుళ్ళిన్వాయ్ కీండానై. పుళ్ళి అంటే పక్షి, ఒక కొంగ. కొంగ యొక్క నోటిని చీల్చి పారేశాట శ్రీకృష్ణ పరమాత్మ. పుళ్ళిన్వాయ్ కీండానై. కంసుడి చేత పంపబడినటువంటి ఒక రాక్షసుడు కొంగ రూపంలో వచ్చి ఆ రేపల్లలో ఆడుకుంటున్నటువంటి పిల్లలందరినీ ముక్కుతో పడిచి బారబెట్టడం చేస్తుంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆ కొంగలో ఉన్న రాక్షసుడిని తెలుసుకుని సంహరించాడు అంటున్నారు. పొల్లా అరక్కనై. అరక్కనై అంటే రాక్షసుడిని. పొల్లా అరక్కనై. రాక్షసుడు అంటేనే చెడ్డవాడు, దుర్మార్గుడు కాదుట, చెడ్డ రాక్షసుడు అంటున్నారు. ఇంకా చెడ్డతనం 2 రెట్లు అధికంగా తగిలించారు ఇక్కడ గోదాదేవి. పొల్లా అరక్కనై అంటే రాక్షసుల్లో మంచివాళ్ళు కూడా ఉంటారా? రాక్షసుడు అంటే పరపీడా పరాయణుడు, పక్క వాళ్ళని మాటలతో, చూపులతో, చేతలతో, పనులతో హింసించేటటువంటి వాడు, మనస్సుతో కూడా హింసించేవాడు రాక్షసుడు. మరి అటువంటి రాక్షసుల్లో మంచి రాక్షసులు కూడా ఉంటారా అంటే మంచిగా హింసించే వాళ్ళు కూడా ఉంటారా అంటే అది కాదు, రాక్షసుల్లోనే చెడ్డవాడుట వీడు. పొల్లా అరక్కనై. అటువంటి చెడ్డ రాక్షసుని ఏం చేశాడు? కిళ్ళి కళందానై. గిల్లి పారేశాట. మన ఇంట్లో అమ్మ వంట చేసేటప్పుడు తిరగమాత వేస్తూ ఉంటుంది పొయ్యిలో. గిన్నెలో తిరగమాత వేసేటప్పుడు మధ్యలో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఒలిచి వేస్తూ ఉంటుంది అమ్మ. అప్పుడు ఆ పచ్చిమిరపకాయకి తొడిమ ఉంటుంది, తొడిమ. ఆ తొడిమ వలవటానికి ఆమె ఏమన్నా కష్టపడుతున్నా అనాయాసంగా అలా గిల్లి పక్కన పడేస్తుంది తొడిమని. అట్లా పచ్చిమిరపకాయ తొడిమ ఒలిచి అవతల పారేసినట్టుగా శ్రీరామచంద్రుడు ఈ రావణాసురుణ్ణి అంత సులభంగా గిల్లి అవతల పారేశాడు అంటుంది.
ఏమిటది? కీర్తిమై పాడిపోయి, ఆయన యొక్క కీర్తి గురించి మనం పాడటానికి కలుసుకున్నాం. ఎందుకు తిరుమలకు వస్తున్నాం మనందరం? స్వామి నామానుసంధానమే. అంతేగాని వీళ్ళతో వాళ్ళతో వాదనలకు దిగటాలు, గొడవలు పట్టాలు, లేకపోతే గట్టిగా అరుచుకోవటాలు, నవ్వుకోవటాలు, ఇలాంటి వాటికి కాదు తిరుమలకు వచ్చేది మనం. ఎందుకని? ఎంతసేపు స్వామి నామానుసంధానమే పైకి వచ్చినప్పటి నుంచి అదే ఉండాలి. అలా ఉంటేనే రావాలి తిరుమలకి. అలా ఉండటమే నిజమైనటువంటి భక్తి అంటారు దాన్ని. అట్లా మనం కీర్తి, భగవానుని కీర్తిని పాడటానికి ఉంటాం పదండి అంటుంది ఆవిడ. కీర్తిమై పాడిపోయి పిళ్ళైగళల్లారం వందు పావైక్కళం భుక్కార్. అయితే కనుక ఈమె లోపల నుంచి ఏమై, మన వాళ్ళందరూ వచ్చారా, ఇంకెవరిన ఇద్దరు ముగ్గురు మిగిలిపోయారా అని అడిగింది. లేదమ్మా, అందరూ వచ్చారు. ఎక్కడికి వచ్చారు? పావైక్కళం భుక్కార్ ప్రవేశించారు. పావైక్కళం, మనందరం రేపు ఫలానా చోట కలుసుకోవాలి అనుకుని మాట్లాడుకుని ముందు రోజు రాత్రి ఏ చోటైతే చెప్పుకున్నామో ఆ చోటికి అందరం చేరుకున్నాము. నువ్వు ఒక్కదానివే మిగిలిపోయావు అని చెప్పింది. వెళ్ళయ్యశందు వియాడమురంగిత్తు. సరే, అందరు వస్తే వచ్చారులే అమ్మా, ఇంకా టైం ఉందిగా, సమయం ఉంది, తొందరపడద్దంటే లేదమ్మా సమయం లేదు. వెళ్ళయ్యశందు వియాడమురంగిత్తు. శుక్రగ్రహం ఉదయిస్తోంది, గురుగ్రహం అస్తమిస్తోంది. తెల్లవారకట్ట శుక్రగ్రహం ఉదయిస్తుందట, అంటే తెల్లవారటానికి సూచకం. గురుగ్రహం అస్తమిస్తుందట, రాత్రంతా గురుగ్రహం ఉంటుందట, పగలు శుక్రగ్రహం వస్తుందట. తెల్లవారకట్ట ఆకాశంలో మనకి ఉత్తర దిక్కులో మిణికి మిణికిమంటూ పెద్ద నక్షత్రం అది మెరుస్తూ ఉంటుందట. అది శుక్రగ్రహం. తెల్లవారటానికి గుర్తు చెప్పింది. అయితే ఇదేమి తెల్లదారటానికి గుర్తు కాదు. మీకు ఆకాశంలో ఏ నక్షత్రం చూసినా శుక్రుడు గురుడు అనుకుంటారు మీరు. కాదు కాదు పోమ్మ అన్నది లోపల ఆమె. అయ్యో అదేంటమ్మా అంత మాట అంటావు అంటే మరి ఇంకేమన్నా చెప్పు గుర్తులు తెల్లారటానికి. పుళ్ళుం సెలింబినహాన్ అదిగో పక్షులన్నీ కుయ్య 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 అని కూయటం మొదలుపెట్టాయి. తెల్లవారంగానే పక్షులు కూస్తాయి. ఎందుకు కూస్తాయి? పొద్దున్నే పక్షులు ఆహారానికి బయలుదేరి లొకలొకలొకలొకమంటే అన్నింటినీ నిద్ర లేపుకుని పోతాయి. అదిగో పక్షులు కూస్తున్నాయి, తెల్లారుతోంది అన్నదిట. అని చెప్పినా కూడా ఏమి లేవల, పడుకునే ఉంది. ఏమిటి నిద్ర, ఏమికి ఎందుకు ఇంత ఇదిగా పడుకుంది, మనం ఇంత చలిలో వచ్చి ఆమె కోసం అడుగుతుంటే ఆమెకు అసలు లెక్కలేనట్టుందే అని ఈ గోపికల్లో ఒక ఆమెకి ఆతృత పట్టలేక ఆమె పడుకున్న గది యొక్క కిటికీని సన్నగా ఆ కిటికీ తలుపుని కొద్దిగా చేత్తో తోసి లోపలికి తొంగి చూసిందిట. చూస్తే ఏం కనబడింది ఆమెకి? ఆమె కళ్ళు కనబడ్డాయి. అబ్బా, ఇదనమాట అసలు విషయం ఏమి లేకపోవటానికి. పోదరి కಣ್ಣಿనాయ్ అన్నదిట. పోతూ అరి కಣ್ಣಿనాయ్. పోతూ అంటే కనుక తుమ్మెద యొక్క, అరి అంటే కనుక అందమైనటువంటి నేత్రము కలిగిన దానా. ఒక వికసించినటువంటి పద్మంలో తుమ్మెద ఎలాగైతే ప్రవేశిస్తే ఎంత అందంగా ఉంటుందో అటువంటి పోదరి కಣ್ಣಿనాయ్ పద్మనేత్రములు దాన. ఆహా, ఈ నేత్రాలకే కదా శ్రీకృష్ణ పరమాత్మ నీకు లొంగి నీ దగ్గరే పడి ఉంటాడు, నువ్వే చెప్తే చేస్తాడు. కృష్ణ వెళ్ళమొక అని కళ్ళతో చూస్తుందట. ఆనాడు నప్పిన్న పిరాటి కోసం శ్రీకృష్ణ పరమాత్మ, ఎవరా నప్పిన్న పిరాటి? తన యొక్క మేనమామ కూతురైనటువంటి నప్పిన్న పిరాటి కళ్ళతో ఇలా అంటుందట. మామూలు కళ్ళు కాదవి, కాటుక కళ్ళు. కాటుక పెట్టుకున్నటువంటి కళ్ళతో, పద్మముల వంటి కళ్ళతో ఇలా ఇలా చూస్తుంది. సాధారణంగా లోకంలో కంటి చూపుతోనే భార్య భర్తని లొంగ తీసుకుంటే అంటారు కవులు. భర్త కూడా అలాగే లొంగ తీసుకుంటాడు అనుకోండి, అది వేరే విషయం. కానీ స్త్రీ యొక్క కన్ను అందానికి నిదర్శనం అంటారు. కానీ పురుషుని యొక్క కన్ను కూడా అందానికి నిదర్శనమే. మనుషుల యొక్క సౌందర్యం కళ్ళు పళ్ళు ఈ రెండుట్లోనే ఉంటుంది. ఇంకా శరీరంలో ఎక్కడా అందం ఉండదండి. తెల్లని రంగు కాదు అందం అంటే. నల్లగా ఉన్నటువంటి వాళ్ళు కూడా నవ్వితే అబ్బా ఎంత కళగా ఉన్నాడరా అనుకుంటాం. కాబట్టి అందం అనేది రంగులో లేదు, పొడుగులో లేదు, పొట్టిలో లేదు, లేకపోతే కనుక ఇంకా దేంట్లోనూ లేదు. అందం అంటే కళ్ళల్లోనే ఉంది. ఆహా, ఈ కళ్ళ కోసమే కదా మేమందరం ఎదురు చూస్తున్నాం. పోదరి కಣ್ಣಿనాయ్ అన్నది. ఇంత అందమైన కళ్ళు పెట్టుకున్నావు కాబట్టి మేమందరం నీ ఇంటి ముందు ఎదురు చూస్తున్నాం తల్లి అని చెప్పిందట. పోదరి కಣ್ಣಿనాయ్ అన్నాడు. అంతేకాదు ఎవరు నువ్వు? పావాయ్. ఇది స్త్రీ స్వభావం అంట. పావాయ్ అంటే మృదువుగా ఉండాలి, చిన్నగా మాట్లాడాలి, అదేవిధంగా సౌమ్యంగా చూడాలి, తక్కువగా మాట్లాడాలి, మాట్లాడేది సారవంతంగా ఉండాలి, మృదువైనటువంటి మాటలు మాట్లాడాలి. అది స్త్రీ లక్షణం అంట.
అది పురుషులకి లేదా స్త్రీలకేనా అంటే అవును స్త్రీలకే లక్షణం. అలా ఉంటేనే స్త్రీ లక్షణం అంటారు మనకి పెద్దలు. కాబట్టి మృదువుగా మాట్లాడాలి, మెల్లగా మాట్లాడాలి, చల్లగా మాట్లాడాలి అని చెప్తోంది. స్త్రీ స్వభావం అది ఆమెకి. కాబట్టి అటువంటివన్నీ స్త్రీ స్వభావం కట్టి పెట్టుకున్నటువంటి దానివమ్మా నువ్వు అని కీర్తిస్తున్నారు ఆమెని. నేనన్నాళాల్ కుళ్ళ కుళిరా. మనందరం ఒక మంచి రోజు కలుసుకోవాలనుకున్నాం కదా, అది నిజమైన మంచి రోజు అంటున్నారు. ఏమిటి మంచి రోజు? ఆ శ్రీకృష్ణుడితో ఆ కృష్ణుడిని పిలుచుకొచ్చుకుని మనందరం హాయిగా ఆడిపాడి గంతులు వేసుకుంటూ. చిన్న పిల్లలకి ఏముంటుందండి, 6 ఏళ్ల వయసులో పిల్లలకి ఏముంటుంది, ఎంతసేపు ఆడుకోవటమే. ఒరే ఆటతాలు రండిరా ఇంటికి అంటే వాళ్ళకి కఠినంగా కర్కశంగా ఉంటుంది. చిన్నపిల్లలకి విడగొట్టేస్తున్నారు మా స్నేహితులను ఆడుకోనీయకుండా అనుకుంటారు. ఆనాడు రేపల్లలో అదే బాధ. ఈ పిల్లలకి ఏం కావాలి, ఆడపిల్లలకి కృష్ణుడితో ఆడుకోవటమే. ఎందుకని? కృష్ణుడు అందమైనటువంటి వాడు, నీలమేఘ శ్యాముడు. కృష్ణుడు నల్లగా ఉంటాడండి, కృష్ణుడు ఎర్రగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు. ఆ నల్లదనమే గోపికలకి ఇష్టం. ఆ లోపల స్వామి కూడా నల్లని విగ్రహమే. మేము నల్లని విగ్రహం చూడం, మాకు నల్లవాళ్ళు వద్దు అనుకుంటామా? మళ్ళీ పెళ్ళికి మాత్రం తెల్లవాళ్ళు కావాలి. దేవుడి విగ్రహం నల్లగా ఉన్నా పర్వాలేదు మనకి. కాబట్టి అందం అనేటటువంటిది నలుపు తెలుపుల్లో లేదు. అందం అనేటటువంటిది నవ్వటం అనేటువంటి విషయంలో ఉంది. అంటే చక్కగా నవ్వాలి. ఆహా ఎంత అందంగా నవ్వుతున్నారా అనుకోవాలి. ఆ కళ్ళు చూస్తే ఎంత అందంగా ఉన్నారంట, కళ్ళలోనే ఉంటుంది మొత్తం అంటారు పెద్దలు. కాబట్టి మనందరం కలిసి స్నానం చెయ్యటానికి వెళ్ళాలమ్మా. చల్లగా ఉన్నప్పుడు స్నానం చేయాలట. ఎందుకని? వీళ్ళు శ్రీకృష్ణుని విరహంలో ఉన్నారు కాబట్టి ఆ విరహ తాపం వేడి తగ్గాలంటే చల్లటి నీళ్ళు. కాబట్టి మనం స్నానం చేయటం అంటే పొద్దున్నే వేడివేడి నీళ్ళు పోసుకోవటం కాదు, తాపం ఇంకా పెరుగుతుంది మనకి. మనం చల్ల నీళ్ళు పోసుకుంటే అప్పటి వరకు నిద్రపోయినటువంటి తమో గుణం నశిస్తుంది. హాయిగా వేడి నీళ్ళు గీజరేసుకుని పోసుకుంటే ఏముంటుంది, ఏముండదు, తాపం పెరుగుతుంది, భక్తి రాదు, ఏమి రాదు. చన్నీళ్ళు పోసుకుంటేనే భక్తి అంటే అవును అంటున్నారు పెద్దలు. మనకి పెద్దలు చెప్తున్నారు మాటలు ఇవన్నీ. మనకి పూర్వాచారులు ఎప్పుడో రాసి పెట్టేశారు గ్రంథాల్లో, ఎన్నో వేల సంవత్సరాల ముందు. మనం తెలుసుకోవాలంతే. తెల్లవార కట్ట చల్లటి నీళ్లతో స్నానం చేయాలి. అమ్మో వణికిపోతున్నట్టు వణకాలి. మరి ఆ వణికితే ఎంతసేపు ఒక చెంబెడి నీళ్ళు మీద పడితే జిల్లు అంటుంది, తర్వాత హాయిగా ఉంటుంది. చూడండి, చలిలో తెల్లవార కట్ట చలిలో ఒక 5 నిమిషాలు అటు ఇటు నడిస్తే చొక్కా విప్పేసుకుని హాయిగా తిరగచ్చుట, అసలు చలే ఉండదు. ఇంకా గట్టిగా కప్పు కూర్చుంటే చలి ఇంకా తెలుస్తూనే ఉంటుందిట. కాబట్టి చల్లని నీళ్లతో స్నానం చేద్దామమ్మా. మళ్ళీ సూర్యుడు వచ్చేస్తాయి, ఎండ వచ్చేస్తుంది, నీళ్లు వేడెక్కిపోతాయి. అసలే వేడిగా ఉన్నా మనం తాపంతో బాధపడుతున్నాం, కృష్ణుని యొక్క సంబంధం లేక అంటున్నారు. కాబట్టి పళ్ళకెడతయో, ఇంకా పడుకున్నా ఉన్నావా, ఇదేం నిద్రమ్మా నీకు అంటున్నారు. కళ్ళంతా విరిందు, నువ్వు నిద్రపోతూనే ఉన్నావు, ఏమిటా మొద్దు నిద్ర నీకు? మనందరం కలిసి కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే నీకు నిద్ర ఏమిటి అంటుందట. కాలందు, కృష్ణుని యొక్క గుణములను స్మరించుకుంటూ పడుకున్నావేమో నువ్వు బహుశా, అందుకే హాయిగా నిద్రపోతున్నావు అంటోంది మనకి గోదాదేవి పాసురంలో. వెనకటి నిన్నటి పాసురంలో శ్రీకృష్ణుని యొక్క ఆ రేపల్లెలో శ్రీకృష్ణుడితో దగ్గర సంబంధం ఉన్నటువంటి ఒక గోపాలుని చెల్లెలని లేపారన్నారు. ఐశ్వర్యవంతుట. రేపల్లెలో ఐశ్వర్యం లేని వాళ్ళు ఎవరు? అందరూ కోటీశ్వర్లే. చెప్పుకున్నాను 9వ పాసురంలో, తూమణి మాడత్తు, ప్రతి వాళ్ళ ఇల్లు మణులు వజ్రాలు మాణిక్యాలే. మనం ఇప్పుడు రకరకాల టైల్స్ మార్బెల్స్ వేసుకున్నట్టుగా ఆ రోజుల్లో తలుపులు కిటికీలు గొళ్ళాలు పైనుండేటువంటి వాటికి మళ్ళీ చువ్వలు మొత్తం ఇంట్లో అన్నిటికీ కూడా వజ్రవైడూర్యాలే. ఇంకా ఆశ్చర్యం, వాళ్ళు వేసుకునే చెప్పులు కూడా వజ్రవైడూర్యాలే. ఇంట్లో ఉండే గిన్నెలన్నిటికీ వజ్రవైడూర్యాలతో నింపేసుకున్నారు, పొదుక్కున్నారు. అంతకు ఐశ్వర్యం వాళ్ళదిట. ఆ ఐశ్వర్యం ఎందుకని? భగవానుడు వాళ్ళ దగ్గర అవతరిస్తే ముల్లోకాల సంపద వాళ్ళ దగ్గర ఉన్నట్టే. అటువంటి సంపద అనుకుంటున్నారు. అది మనకి పై కనబడే సంపద. అసలు సంపద ఏంటి? భగవానుడు వాళ్ళ ఊళ్ళో వచ్చాడు. మన దేశాధిపతి మన ఇంటికి వస్తే ఎలా ఉంటుంది? ఇక ప్రతివాడు మనకి ఇప్పుడు అంతకు ముందు రోజు వరకు మనని ఎక్కరిస్తూ మాట్లాడుతున్న వేళ కాస్త నమస్కారం పెడతారు, సార్ 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 అంటారు మనని. ఎందుకని? దేశాధిపతి మన ఇంటికి వచ్చాడు, మన పవర్ అంత పెరిగిపోతుంది. అట్లా భగవంతుడు భూమి మీదకి వస్తే ఆ రేపల్లె యొక్క గొప్పతనం తిరుగులేని గొప్పతనం అయిపోయిందన్నారు ఆళ్వార్లు, మునులు, మహర్షులు. అర్రే మనం ఆ సమయంలో పుట్టలేదే, ఎంత అదృష్టవంతులు ఆ రేపల్లెలో వాళ్ళని కడుపులు పిసుక్కున్నారంటారు మనకి పెద్దలు. అట్లా భగవానుడు తన దగ్గర ఉన్నటువంటి సంపద నిన్నటిది. మరి ఈరోజు గోపిక నేత్ర సౌందర్యం అంటున్నారు. ఏం చెప్తున్నారు? పుళ్ళిన్వాయ్ కీండానై. నిన్నటి పాసురంలో రాముడి గురించి చెప్పారు,
ఇవాళ గోపికకి అనుమానం వచ్చిందట. వాళ్ళల్లో అందరికీ అనుమానం, చిన్నపిల్లలండి, అన్ని అనుమానాలే వాళ్ళకి. ఏమమ్మా, మనం కృష్ణావతారంలో ఉన్నాం, శ్రీకృష్ణుడు పుట్టాడు కదా, శ్రీకృష్ణుడితో మనం ఉన్నాం, మనకు రాముడితో పనేమిటి? తెన్నిలంగై కోమానయ సెత్త, దక్షిణ దిక్కులో ఉన్నటువంటి లంకా నగరానికి అధిపతి అయిన వాడిని సంహరించాడని చెప్పుకున్నాం కదా. మనకు ఆ రాముడు ఎందుకు? దేవతాంతరం, కృష్ణుడే మనకి ముఖ్యం కదా అని ఒక ఆమె అన్నదిట. ఇంకో ఆమె కాదమ్మా, తప్పు అలా అనుకో, రాముడు కృష్ణుడి కన్నా గొప్పవాడు. ఎందుకో తెలుసా? రాముడు ఎలాంటి వాడో తెలుసా? శ్రీరామచంద్రుడు తనను ఆశ్రయించినటువంటి వాళ్ళ కోసం తన సుఖాన్ని కూడా పక్కన పెట్టాడు. అంతటి మహానుభావుడు రాముడు. ఇద్దరూ రాజకుమారులే, రాముడు రాజకుమారుడే, కృష్ణుడు రాజకుమారుడే. నందగోపుడు రాజు, రేపల్లకి రాజు నందుడు వాళ్ళ నాన్న. మొదటి పాసురంలో చెప్పాడు నందగోపన్ కుమరన్. అయిన ఇద్దరు రాజులైనప్పటికీ రాముడి యొక్క రాజరికం గొప్పదండి. రాముడికి నియమాలు ఎక్కువ ఉంటాయి, ప్రోటోకాల్ ఎక్కువ ఉంటుంది, ఆయనకి సెక్యూరిటీ ఎక్కువ. రాముడి దగ్గరికి రావాలంటే గబ్బబయలు రామా అని మాట్లాడకూడదు. ఒక గంట కొట్టేవాళ్ళట ముందు. ఆ గంట కొట్టి అయ్యా నేను రాముడితో మాట్లాడాలి అని మనం ఇప్పుడు ఏం తీసుకుంటాం? పర్మిషన్ తీసుకుంటాం. ఇప్పుడు మనం అధికారి దగ్గరికి వెళ్ళాలంటే అట్లా రాముడి దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి రాముడి దగ్గరికి. అంతేకాదు రాముడు ఎంత కష్టపడ్డాడండి. తను కష్టాల్లో ఉండి కూడా ఇద్దరి కష్టాలు తొలగించాడు. తన భార్యను ఎత్తుకుపోయినటువంటి బాధను మింగికుని సుగ్రీవుడి భార్యను ఎత్తుకుపోయినటువంటి వాలిని సంహరించి సుగ్రీవుడికి సుఖాన్ని కలిగించాడు. అన్నచేత బాధపడినటువంటి తరమబడినటువంటి విభీషణుడికి దేశాభినేతగా చేశాడు పట్టాభిషేకం. రావణాసురుడు బ్రతికుండగానే విభీషణుడికి రాముడి కిరీటం పెట్టేశాట. అదేంటి స్వామి, ఇంకా మా అన్న బతిగా ఉన్నాడంటే, వాడు నా దృష్టిలో ఎప్పుడూ పోయాడరా, నువ్వే రాజువి అన్నట రాముడు. అది రామ సత్యపరాక్రమ అంటారు. అటువంటి సత్యపరాక్రముడు మా రాముడు ఏమనుకుంటున్నావు అన్నది ఇంకో ఆమె ఉంటాను. చాలేవమ్మా, రాముడికి అన్ని కట్టుబాట్లు, నీతులు, నియమాలు ఉన్నాయి. మా కృష్ణుడు ఎంత రాజకుమారుడైనా హాయిగా మాతో ఆడుతూ పాడుతూ తిరుగుతాడు. మేము ఎడం కాలితే తంతే, తను కుడి కాలితో తంతాడు. మేము మొట్టిగా ఇస్తే తను ఒక మొట్టిగా ఇస్తాడు. మేము ఏరు పెడితే తింటాడు, మాకు ఏరు పెడితే పెడతాడు. మాతో హాయిగా ఆడుకుంటాడు. మా ఇంటికి వచ్చి మా ఇంట్లోనే మా పక్కలోనే పడుకుని నిద్రపోతాడు. ఇది కదా సౌలభ్యం. రాముడి పరత్వాన్ని చూపించాడు. ఏం చెప్పాడు? బాబు నేను అందరితో ఎక్కువగా తిరగను, నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఆత్మానమ్మానుషం మన్యే రామం దశరథాత్మజం. నేను దశరథ కుమారుణ్ణి అనుకునే ఉన్నాడు తప్ప నేను శ్రీరామచంద్రుని అని ఎక్కడా చెప్పలేదండి ఆయన. ఎవరికి చెప్పినా నేను దశరథ కుమారుణ్ణనే చెప్పాడండి ఆయన. అట్లా రామం దశరథాత్మజం. రాముడికి చాలా నియమాలు, కట్టుబాట్లు, ప్రోటోకాల్, సెక్యూరిటీ ఎక్కువ. కృష్ణుడికి ఏమీ లేదు. ఆనాడు రేపల్లెలో 5 లక్షల ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో శ్రీకృష్ణుని కొట్టని వాళ్ళు లేరు, శ్రీకృష్ణుడికి పెట్టని వాళ్ళు లేరు, శ్రీకృష్ణుడిని తిట్టని వాళ్ళు లేరు, శ్రీకృష్ణుడితో ఆడి పాడి గెంతులేని వాళ్ళు లేరు. అలా ఉన్నాడంటే వాడు నిజమైనటువంటి పాపాత్ముడు, నిజమైనటువంటి భాగ్యహీనుడు అంటారు మనకు పూర్వాచార్యులు. అదమ్మా మన కృష్ణుడు అంటే. ఏమనుకుంటున్నావు మన కృష్ణుడి గురించి అంటున్నారు. రాముడు అంటే వాడు సకృదేవ ప్రపన్నాయ. ఇదిగో విభీషణ, నీకు ఒక్కసారి మాట ఇచ్చానంటే దానికి తప్పనంతే. సుగ్రీవుడు కూడా అంతే. అలాగే సుగ్రీవుడు కూడా కిరీటాన్ని పెట్టి మొత్తం భూమి మీద ఉండేటటువంటి వానర రాజ్యాలకు అన్నిటికీ చక్రవర్తిని చేశాడు సుగ్రీవుణ్ణి. అన్నతో తరిమివేయబడి కొండల్లో కోనల్లో బిక్కుబిక్కుమంటూ దాక్కుంటూ భయపడుతూ ఉన్నటువంటి సుగ్రీవుడికి ఏం చేశాడిన? సుగ్రీవం నాథమిచ్చతి. ఆ వాల్మీకి మహర్షి చెప్తారండి ఆ వైభవాన్ని. సుగ్రీవం నాథమిచ్చతి. శ్రీరామచంద్రుడు తనకి సుగ్రీవుడు నాథుడు అనుకుని తానే సుగ్రీవుడికి నాథుడయ్యాడట. అది వైభవం అంటారు. మరి కృష్ణుడు ఇక మనం చెప్పాల్సిన పనే లేదు. శ్రీరామచంద్రుడైతే రామో ద్విర్నాభిభాషతే. రాముడు 2 రకాలుగా మాట్లాడు, ఒకే రకంగా మాట్లాడతాడు. ఒకే మాట, ఒకటే బాణం, ఒకటే పత్ని. ఇది రామ నియమం. మరి కృష్ణుడిగా ఉన్నాయా? అవేమీ లేవు. ఎంతసేపు దొంగ పనులు, దొంగ చూపులు, దొంగ చేష్టలు, దొంగ మాటలు. కృష్ణుని ఏమన్నా తెలుసా? కృష్ణ కృష్ణ అంటాం కన్నా ఏమనాలి అతన్ని? వెన్న దొంగ, కన్య దొంగ అనాలట. అంటే ఆయనకి ఇష్టంట. ఎందుకని? ఆ పేర్లు ఆయన సాధించుకున్నాడు, కష్టపడి తెచ్చుకున్న పేర్లు అవన్నీ. మనం మన అబ్బాయికి పేరు పెట్టుకుంటాం, ఏదో పెద్ద పేరు, అది సర్టిఫికెట్లో రాయటానికి. కానీ ఇంట్లో అరే బుజ్జి, అరే కన్నా అని పిలుచుకుంటాం. ఎరా అమ్మలు అని పిలుచుకుంటాం పిల్లని, ఇంట్లో ఆడపిల్లని. ఆమె పేరు అమ్మలంటే ఎవరికి తెలియదు. చెట్టి, పాప, కన్నా అని పిలుచుకుంటాం. ఎందుకని? ప్రేమ అతిశయం ఆ స్థాయిలో ఉంటుంది.
అసలు పేరు వేరే ఉంటుంది. అట్లా శ్రీకృష్ణ పరమాత్మకిట కిట్టయ్య, కన్నయ్య, వెన్న దొంగ, కన్నె దొంగ, దొంగ దొంగ అంటేనే ఇష్టంట ఆయనకి. అది అనిపించుకోవటానికి చాలా కష్టాలు పడ్డాట ఆయన. కాబట్టి మన శ్రీకృష్ణుడు సౌలభ్యం అంటే ఎంత గొప్పవాడైనా సరే ఏమీ తెలియని ఒక అతి తక్కువ వాడితో కూడా హాయిగా కలిసిమెలిసి చేతుల భుజాల మీద చేతులు వేసుకుని యారా అనుకుని తిరగటం, అది సౌశీల్యం అంటారు. అటువంటి సౌలభ్యాలు కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయనమ్మ మనకు అసలైనటువంటి వాడు అంటున్నట. అంతేకాదుట ఆయనకి ఏం కర్మ శ్రీకృష్ణ పరమాత్మకి ఆ పరమపదంలో హాయిగా అనంతమైనటువంటి నిత్యసూరులతో నిరంతరం కీర్తింపబడేవాడు కాస్త అక్కడి నుంచి వచ్చి ఈ భూలోకంలో కృష్ణుడిగా పుట్టి ఆ పాండవులకి కోసం దౌత్యం చేయటం ఏంటి, ఆ కౌరవులతో తిట్లు తినటం ఏంటి, వాళ్ళ చేత బంధింపబడటం ఏమిటి, ఆ మహాభారత యుద్ధంలో అర్జునుడి కోసం తను భీష్మాదులందరూ వేసే బాణాలతో శ్రీకృష్ణ పరమాత్మ ముఖమంతా నల్లగా అయిపోయిందిట. నల్లగా ఆ వేసినటువంటి బాణాల యొక్క బాంబులవన్నీ వాటి యొక్క సెగకి మొహం పాడైపోయి నల్లగా మచ్చలు పడిపోయిందిట. అదిగోండి ఆ చెన్నై దగ్గర తిరువళిక్కేళి అనే దివ్యదేశంలో పార్థసారథి అనే స్వామి ఇప్పటికీ ఆయన విగ్రహం ఇప్పటికీ నల్లగా మచ్చలు పడిపోయి ఉంటుంది. ఎందుకని ఆ బాణాల యొక్క దెబ్బలకిట. తిరువళిక్కేళి అనేది చెన్నైలోనే ఉన్నది ఒక దేవాలయం, శ్రీకృష్ణ పార్థసారథి కోవెల. వెళ్ళి చూడండి, ఆ స్వామి నల్లగా ఉంటాడు, మొహం ఒక్కటే నల్లగా ఉంటుంది, మిగతా శరీరం అంతా దగదగ మెరిసిపోతూ ఉంటుందిట. అటువంటిది ఔదార్యం గల మన శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నారు. కాబట్టి ఆ రకంగా మునులందరూ కూడా ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ ఎలాంటి వాడు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని వాళ్ళందరూ కీర్తిస్తున్నారు. ఇక్కడ మణి విడంబిణి తస్య మనోహరే వపుషి మగ్నమనాహ మహర్షి మండలి. మణిసదృశమైనటువంటి కాంతి కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసినటువంటి ఆ మునులు, ఆ మహర్షులు మోహావేశం చెందారట. చేసి ఏం చేస్తాం, మోహం అంటే ఏంటో తెలుసా, ఏ పని చేయాలో మానేసి ఇంకో పని చేయటం, అదే మోహం. ఎప్పుడు ఏ పని చేయాలో వదిలేసి ఇంకో పని చేయటమే మోహం. అట్లా ఈ మునులు మహర్షులు కూడా నిరంతరం భగవన్నామ స్మరణ చేసుకుంటూ ధ్యానము తపస్సు చేసుకోవాలి కదా, అవన్నీ వదిలేశారట. యజ్ఞయాగాదులు చేయాలి కదా, వదిలేశారట. వేదాలు చదవాలి కదా, వదిలేశారట. ఏమంటున్నారు, జపమముంచత హోమమముంచత యాగమముంచత వేదమముంచత. శ్రీకృష్ణుని సౌందర్యంలో మునిగిపోయి వాళ్ళందరూ జపం చేసుకోవటం మానేశారు, యజ్ఞయాగాదులు మానేశారు, వేద పఠనాదులు మానేశారు, వాళ్ళ నిత్యకర్మలే వదిలేశారట. అంతటి మహానుభావులు వాళ్ళంతా కూడా, మునులందరూ కూడా అంటున్నారు. అదమ్మా శ్రీకృష్ణ వైభవం అంటే. అప్పుడు గోదాదేవి విన్నది, ఏంటమ్మా ఈ మాటలు ఏమిటి, ఒకళ్ళు రాముడు, ఒకళ్ళు కృష్ణుడు, ఒకళ్ళు రాముడే దేవుడు, కృష్ణుడే దేవుడు, రాముడు కాదు, ఏమిటి మాటలు, మీరందరూ చాలా అమాయకులా ఉన్నారు, ఏం మీకు తెలియదా? ఆనాడు యశోద శ్రీకృష్ణ పరమాత్మకి నిద్రపుచ్చేటప్పుడు ఊరికే పడుకోరు పిల్లలు, తెలుసా తెలీదా? చిన్నపిల్లలకి చక్కగా కథలు చెప్తూ నిద్రపుచ్చావాలి. అలా పడుకుంటేనే వాళ్ళు చిన్నపిల్లలు, అలా ఉంటేనే వాళ్ళు పెద్దవాళ్ళుట. ఏమిటి శ్రీకృష్ణుడికి, అమ్మ నేను పడుకోవాలి నిద్ర వస్తుందంటే ఒక కథ చెప్తే పడుకుంటా అన్నట్ట. ఏం కథ చెప్తారు అప్పుడు వాళ్ళకి? ఈనాడున్నటువంటి కథలు ఉన్నాయా? అప్పుడున్న కథలు రాముడి కథలే. రాముడి కథ చెబుతోందిట. ఏం చెప్తోందిట ఆమె? రామో నామ బభూవా అనగనగా శ్రీరామచంద్రుడు ఉండేవాడు నాయన అంటే. శ్రీకృష్ణుడు పడుకున్నప్పుట చిన్నపిల్లలు కథ చెప్తుంటే కొట్టేవాళ్ళు, అంటూ ఉంటారట. అనగనగా శ్రీరామచంద్రుడు నాడు అంటే చెప్పమ్మా తర్వాత ఏమిటి అన్నట. అలా కథ వింటూ మధ్యలో ఎప్పుడో నిద్రపోతారు పిల్లలు, వీళ్ళు కథ ఆపేస్తారు. అట్లా శ్రీరామచంద్రుడి గురించి చెప్తోంది ఆమె. చెప్తూ శ్రీరామో నామ బభూవ తదబలా సీతేతి, ఆ రాముడికి అందమైనటువంటి ఒక సీత అనే స్త్రీ అనే భార్య ఉన్నది అన్నట. వాళ్ళిద్దరు కూడా తౌతు పితుర్వచనాత్ పంచవటీవనే విహరత. వాళ్ళిద్దరూ వాళ్ళ యొక్క నాన్నగారి ఆదేశంతో అడవులకు వెళ్ళారు, అడవుల్లో హాయిగా సంచరిస్తున్నారు అని చెప్తోంది వాళ్ళమ్మ. ఆ కృష్ణుడు అని మూగు కొడుతున్నట. అలా చెప్తూ చివరిలో ఏం చెప్తోందట ఆమె తల్లి, తాం ఆహరద్రావణ అని చెప్పిందట. ఆ సీతమ్మని దుర్మార్గుడైనటువంటి రావణుడు ఎత్తుకుపోయాడు అని చెప్పింది. చెప్పంగానే ఈ స్వామి శ్రీకృష్ణ పరమాత్మ కొట్టలా. ఏం చెప్పాడు? చాపమానయ సౌమిత్రి, లక్ష్మణ తీ ధనస్సు తీసుకురా, పద వెళ్దాం ముందు అన్నట.
కృష్ణుడేమిటి, లక్ష్మణ అని పిలవటం ఏమిటి? కృష్ణావతారంలో లక్ష్మణుని పిలవటం ఏంటి? ఆ పిల్లవాడు చిన్న పిల్లవాడు అంటే కృష్ణుడే రాముడు. ఈ విషయం నీకు తెలియదా అంటుంది మనకి గోదా తల్లి. అంతేకాదు ఆ యశోదా తల్లి పిల్లవాడికి అన్నం తినిపిస్తూ ఏం చెప్పేదో తెలుసా? వరుఘ వరుఘ ఇంగే వామన నంబి వరుఘ వరుఘ. ఓ వామనావతారం ఎత్తినటువంటి స్వామి రానాయన, ఒక ముద్ద తిన్నాయన, ఒక చిన్న ముద్ద తిను అని బర్తిమాలాడేదిట యశోదమ్మ శ్రీకృష్ణ పరమాత్మని. వామన నంబి అంటే వామనావతారమా శ్రీకృష్ణుడు? శ్రీకృష్ణుడు వామనావతారమా? కాదు కదా. వామనావతారం ఏమిటో కృష్ణావతారం ఏమిటో అంటే కృష్ణుడే వామనుడు, కృష్ణుడే రాముడు, రాముడే కృష్ణుడు. కాబట్టి శ్రీమన్నారాయణుడి యొక్క అవతార విశేషాలు తప్ప ఇవి వేరే ఏమి కాదమ్మా, మీరెందుకు గొడవ పడుతున్నారు రాముడు కృష్ణుడు అని అంటుందట గోదాదేవి. అట్లా ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవం మనం తెలుసుకున్నాం కదా అంటున్నారు. అంతేకాదుట గోపికలు శ్రీకృష్ణుడితో ఆడుకునేవాళ్ళుట. మట్టిలో కూర్చుని చక్కగా మట్టి చిన్న చిన్న గుజ్జనగుళ్ళలాగా చిన్న చిన్న ఇళ్ళు కట్టుకుంటారట. ఆ కట్టుకుంటుంటే శ్రీకృష్ణుడు వచ్చి ఏముంటుంది పని, ఆ పిల్లలు కష్టపడి మట్టి ఇల్లు కట్టుకుంటారు ఆడపిల్లలు ఇసుకలో, వచ్చి ఆ ఇసుక అన్నీ తన్నేసేవాట కాళ్ళతో. తన్నేస్తుంటే ఈ గోపికలు కృష్ణుడిని ప్రార్థించేవాళ్ళట, కృష్ణ కృష్ణ తన్నంతా మేము కష్టపడి ఇళ్ళు కట్టుకున్నాం, మా ఇళ్ళకు తన్నేయకు అంటూ ఏం చెప్పేవాళ్ళు, ఏమని కీర్తించేవాళ్ళు ఆయనంటే సీతైవాయ్ అముదుండాయ్. ఓ సీతమ్మ యొక్క అధరామృతమును సేవించినటువంటి వాడా. కృష్ణుడు సీతమ్మ అధరామృతం సేవించాడా అంటే కృష్ణుడే శ్రీరామచంద్రుడు. ఆనాడు శ్రీరామచంద్రుడిగా అవతరించి సీతతో ఉన్నటువంటి ఆ వైభవాన్ని కీర్తిస్తున్నారు. సీతైవాయ్ అముదాయ్ అముదుండాయ్. సీత యొక్క అధరాస్వాదనం అనే అమృతాన్ని త్రాగినవాడ, మా ఇళ్ళు పడగొట్టేయకు, మేము కట్టుకున్న బొమ్మల్ని పడగొట్టకు అని కీర్తించారట. అంతేకాదుట రామా అని కీర్తిస్తారట వాళ్ళ మధ్య మధ్యలో. ఇటువంటి 2 అవతారాలు మనకు ఉపాధేయమేనమ్మా అని గోదాదేవి అని చెప్తాను. ఓ పని చేద్దాం, ఇద్దరినే కీర్తిద్దాం అంటే ఇంకో గోపిక ఉంది. ముందు మనం కృష్ణావతారంలో ఉన్నాం, కృష్ణుని కీర్తిద్దాం. పుళ్ళిన్వాయ్ కీండానై. ఒక చెడ్డ రాక్షసుని యొక్క, ఒక కొంగ అనేటటువంటి రాక్షసుని యొక్క నోరు చీల్చినవాడు అంటున్నారు మనకి. పెరియాళ్ళవారులు అనేటువంటి మహానుభావులు పెరియాళ్ళవారు తిరుమల దివ్య ప్రబంధంలో వళ్ళత్తిల్ మేయుం పరవై ఉరుగొండు కళ్ళ అసురరు వరువానై తాన్ కండు పుళ్ళిదు వెన్రు పోతుక్కోవాయ్ కీండిట్ట పిళ్ళయ్యై వందు వందు కుజల్వారాయక్కాయ్. పెరియాళ్ళవారులు యశోదలాగా భావించుకున్నారట. ఆనాడు యశోద శ్రీకృష్ణుడికి తలకాయ దువ్వేదిట. చిన్న పిల్లాడు ఒళ్ళో కూర్చోబెట్టుకుని కాళ్ళ మధ్యలో ఒళ్ళో కూర్చోబెట్టుకుని గట్టిగా పిల్లాడు పారిపోకుండా కాళ్ళ మధ్యలో వేసుకుని కృష్ణుడికి చక్కగా తలకాయ దువ్వి చిన్న పిలక వేసి దానికి చక్కగా ఒక పింఛాన్ని పెట్టేటటువంటి సందర్భంలో ఈ కృష్ణుడేమో వినడు, పారిపోతుంటాడు. మధ్య మధ్యలో పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళు చిన్నపిల్లలకు తెలిసిందే కదా తల్లులు పడే ఆ అవస్థ. అయితే నాకేదన్నా కథ చెప్పు అని చెప్తోందట. అప్పుడు ఏం చెప్తోంది ఈవిడ, వాళ్ళ తెలిమే యుంపరవై ఉరుగొండు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళిపోకుండా కాకిని పిలుస్తోంది. ఓ కాకి రావమ్మా, మాకి కృష్ణుడు జడేసుకుంటున్నాడు, కాసేపు ఇక్కడ కూర్చొని కృష్ణుడితో కబుర్లు చెప్పు. వారాయక్కాయ్. ఓ కాకి ఇలా రా, మా కృష్ణుడితో కాసేపు కబుర్లు చెప్పు, మా కృష్ణుడు అందంగా జడ వేసుకుంటున్నాడు అని చెప్తూ ఏం చెప్పేదిట, ఆనాడు రాక్షసుని నోటిని చీల్చినవాడా అని పెరియాళ్ళవార్లు కీర్తించారట. ఆ యశోదానుభవాన్ని పొందారు అంటున్నారు. అట్లా రాక్షసుడు ఒక కొంగలోకి ప్రవేశించాడట. అసురావేశం కలిగినటువంటి రాక్షసులు వాళ్ళు అంటారు. ఆ రకంగా మతాంతరులైనటువంటి వాళ్ళు ఇక్కడ మనకు ఒక రహస్యాన్ని చెప్తున్నారు. మన సంప్రదాయంలో రామానుజార్య దివ్యాజ్ఞావర్ధతాం అభివర్ధతాం. భగవద్ రామానుజుల ఆజ్ఞ ఈ భూమున్నంతకాలం అభివర్ధిల్లుగాక అని పూర్వాచార్యులు కీర్తిస్తారు. ఎందుకు వారి యొక్క వైభవాన్ని మనకి చెప్తున్నారు అంటే కనుక తిరువరంగ తమదనారనేటువంటి మహానుభావులు రామానుజ నూత్తందాది అనే ప్రబంధంలో రామానుజుల మీద 108 పాటలు పాడారట. అందులో తర్కచ్చమణరం శాక్యపేయుగళం తాజు షడయ్యోన్ సలుగత్తు సోంబరుం శూన్యవాదరం నాన్మరయ్యం నిర్కక్కురుంబు శైధనీశరం
అంటే 17 రకాలైనటువంటి మతాంతరులందరూ కూడా భగవంతుని ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఈయన భగవంతుడు ఈయన భగవంతుడు చెప్తుంటే వీళ్ళెవ్వరూ కాదర్రా అని 17 మతాలను నిరసించి విలక్షణమైనటువంటి 18వ మతాన్ని 18వ ఉన్నటువంటి సిద్ధాంతాన్ని చక్కగా తెలియజేసి మిగిలినటువంటి విషయాలలో ఉండేటువంటి వాటిని చీల్చి అవతల పారేసినటువంటి రామానుజుల యొక్క శ్రీపాదాలే నాకు శరణు అని ఆచార్య వైభవాన్ని మనకి పాసురంలో తెలియజేశారు అంటున్నారు. ఆ రకంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవం మనకి ఈ పుళ్ళిన్వాయ్ కీండానై అనేటటువంటి పాసురంలో తెలిసింది అంటున్నారు. ఆ తర్వాత మనకి పొల్లా అరక్కనై చెడ్డవాడైనటువంటి రాక్షసుడు అంటున్నారు. రాక్షసుడు చెడ్డవాడేమిటి? రాక్షసుడే అసలు సిసలైన చెడ్డవాడు. ఇంకా చెడ్డ రాక్షసుడు అంటే మంచివాళ్ళు కూడా ఉన్నారు కదా, విభీషణుడు ఉన్నాడు, ప్రహ్లాదుడు ఉన్నాడు, వీళ్ళందరూ కూడా మంచి రాక్షసులట. రాక్షస జాతిలో పుట్టినటువంటి మహానుభావులు అంటున్నారు. సీతమ్మ చెప్తోంది రావణాసురుడితో ఎక్కడ లంకలో ఏమంటోంది, నువ్వు ఒక పనికిరాని ఒక బెదురు, ఎప్పుడు భయపడుతూ వణుకుతూ ఉండేటటువంటి నీచమైన కుందేల్లాంటి వాడివిరా అన్నది సీతమ్మ రావణాసురుడు. ఏమని? యథా ద్రుప్తస్య మాసంగః శశస్య సహితో వనే తథా ద్విరదవద్రామః త్వం నీచ శశవ స్మృతః. ఒక మహారణ్యంలో రాజసంగా తిరిగేటటువంటి ఒక పెద్ద మహా గజం ఉంటుంది, పెద్ద ఏనుగు ఉంటుంది, మదపుటేనుగు. అలాగే అదే అరణ్యంలో భయపడుతూ చిన్న అలికిడికి కూడా భయపడుతూ వణుగు ఏమంటేటువంటి కుందేలు కూడా ఉంటుంది. ఓ రావణ, అదిగో ఆ మహా గజం లాంటి వాడు శ్రీరామచంద్రుడు, నువ్వు ఒక నీచమైనటువంటి ఒక కుందేలు లాంటివి వాడివిరా అని తీసి అవతల పారేసిందట రాక్షసుని అంటాను. అయితే మనకి శూర్పణఖ చెప్తోంది శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చి ఎవరు నువ్వు అని చెప్తే శ్రీరాముడి యొక్క సౌందర్యాన్ని మోహించి తన గురించి చెప్తోంది. ఏమని చెప్తాను? రావణో నామ మే భ్రాత బలీయాన్ రాక్షసేశ్వర వీరో విశ్రవస పుత్రో యదితే శ్రోత్రమాగత ప్రవృద్ధ నిద్రస్య సదా కుంభకర్ణో మహాబల విభీషణస్తు ధర్మాత్మ నతు రాక్షస చేష్టిత. విశ్రవసుడు అనేటటువంటి ఆ మహర్షికి ఆయనకి 4 సంతానం. మేము మొదటివాడు రావణాసురుడు, లోకంలో గొప్పదైనటువంటి కీర్తి కలిగిన వాడు. ఎట్టి నుంచి? చెడ్డ మార్గంలో గొప్ప కీర్తి వాడికి. ఆ తర్వాత ఇంకొక అన్న ఉన్నాడు, నాకు ఇంకొక అన్న. ఎవరు వాడు? ఎంతసేపు తింటం పడుకోవటం తప్ప ఇంకోటి తెలియని వాడు. వాడు కుంభకర్ణుడు. వాడు ఇహ చూస్తే నేను శూర్ప నఖ కాదు, శూర్ప నఖ. శూర్ప అంటే చాట, చాటల్లాంటి గోళ్ళు ఉంటాయట. నఖం అంటే గోళ్ళు. ఆమె చేతులు ఇంతంత ఉంటాయట గోళ్ళు, చాటలల్లే పెద్ద పెద్ద గోళ్ళు ఉంటాయట. కాబట్టి శూర్ప నఖ. ఆ రాక్షసులు మనకి హనుమంతుడు వర్ణిస్తాడు. ఆ రాక్షస స్త్రీలు ఎలా ఉన్నారో లంకలో సీతమ్మని వెతుకుతుంటే లంకలో ఉండే రాక్షసులు, ఒక ఆమె పొట్టిది, ఒక ఆమె పొడుగుది, ఒక ఆమె లావుది, ఒక ఆమె సన్నది, ఒక ఆమెకి కాలు ఒకటే ఉంటుంది, ఒక ఆమె చెయ్యి ఒకటే ఉంటుంది, ఒక ఆమెకి 5 వేళ్ళు ఉంటాయి, ఒక ఆమెకి 7 వేళ్ళు ఉంటాయి, ఒక ఆమెకి జుట్టు ఉండదు, ఒక ఆమె పెద్ద జుట్టు, ఒక ఆమెకి ఒక పక్కే జుట్టు ఉంటుంది, ఇలా వర్ణించుకుంటూ పోయాడు అక్కడ అంతమంది రాక్షసుల్ని. అందులో ఈమె కూడా ఒకటి శూర్పణఖ, గోళ్ళు కలిగినటువంటిది శూర్పణఖట. నేనున్నాను శూర్పణఖని అని చెప్పింది. ఆ తర్వాత ఇంకొకడు ఉన్నాడు మా 4గురిలో ఒకడు, ఎందుకు కొరగాని వాడు. మాలాగా చక్కగా 10 మందిని హింసిస్తూ పీడిస్తూ బాధ పెట్టకుండా పనికి రాకుండా బతుకుతున్నాడు. నతు రాక్షస చేష్టిత. ఎవరతను? విభీషణ ధర్మాత్మా. అతను ఎప్పుడూ ధర్మబద్ధంగా సత్యం ధర్మం న్యాయం అని బతుకుతాడు. ఏమంటే పిచ్చివాడు, మా ఇంట్లో తప్పు పుట్టాడు వాడు అన్నదిట. ఆ విధంగా రావణాసురుడు చెడ్డ రాక్షసుడు అంటోంది. కాబట్టి గొప్ప రాక్షసుడు ఉన్నాడు, చెడ్డ రాక్షసుడు కూడా ఉన్నాడు అని చెప్తాం మనకి గోదా తల్లి ఈ పాసనంలో. ఆ రకంగా రావణాసురుని యొక్క విషయాన్ని తెలియజేసింది. తెలియజేస్తూ తిరుమంగయాళ్ళవార్లు కూడా మనకి కళ్ళెడుత్తు కల్మారిఘాత్తా ఎన్రు కామరు పూంగుచ్చు ఊరఘత్తా ఎన్రు. ఊరఘం అనే దివ్యదేశం ఉంది. ఊరగం అనేటటువంటి కంచి దగ్గరలో ఊరగం అనేటటువంటి దివ్యదేశం ఉంది. ఆ దివ్యదేశంలో ఉన్నటువంటి స్వామి వైభవాన్ని చెప్తోంది. ఏమని? గోవర్ధనం అనేటటువంటి కొండనెత్తినటువంటి వాడు స్వామి.
శ్రీకృష్ణుడుగా గోవర్ధనం అనేటటువంటి కొండనెత్తాడు. ఎన్నేళ్ళప్పుడో తెలుసా? 6 ఏళ్ళప్పుడు. 6 ఏళ్ల పిల్లవాడు ఒక పర్వతాన్ని చిటికిన వేలు మీద ఎత్తగలడా? ఎత్తాడు ఆయన, అలా చేశాడు. మరి 6 ఏళ్ల పిల్లవాడు 7 రోజుల పాటు ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఇంద్రుడి నుంచి వచ్చేటటువంటి ఆ రాళ్ల వర్షాన్ని, ఆ వర్షం నుంచి రేపల్లె వాసులను కాపాడినటువంటి మహానుభావుడు. ఆయన యొక్క కీర్తిని పాడటానికి కీర్తిమై పాడిపోయి అంటున్నారు ఆళ్వార్లు, నమ్మాళ్వార్లు. పొలిఘ 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 అంటూ సమృద్ధి, భాగవత సమృద్ధి. ఏమిటి భాగవతులు? భగవన్నామ స్మరణ చేసుకునేవాళ్ళు. ఇంకా పెరగాలి. రేపు మన ముక్కోటికి ఎంతమంది పెరుగుతారో ఈ తిరుమలలో అలా పెరగాలి. బాగా సమృద్ధి, భక్తుల సమృద్ధితో నిండిపోవాలి ఈ ఊరంతా కూడా అని కీర్తించినట్లుగా నమ్మాళ్ళ వారు అంటున్నారు. ఆ రకంగా రాముని యొక్క వైభవం కీర్తిస్తున్నారు అంటున్నారు. కీర్తిని పాడాలి. ఏమిటి కీర్తి? పురుషులకి కీర్తి ఏమిటో తెలుసా? పురుషులకి కీర్తి పరాక్రమం, శౌర్యం, వీర్యం. శౌర్యం కీర్తిట. రామచంద్రుడు రావణాసురుడితో యుద్ధం చేశాట. 11 రోజుల పాటు యుద్ధం జరిగిందట. రోజు పొద్దు నుంచి సాయంత్రానికల్లా ఎన్నో ఆయుధాలు తెచ్చుకునేవాట. అన్ని బాణాలని చితక్కొట్టి, అన్ని బాణాలు విరగొట్టి, ఆయుధాలను చితక్కొట్టి పాడేసేసి పొరపు రేపురా అనేవాట. కానీ చంపేవాడే కాదుట రావణాసుడు. అంటే రాముడికి రావణుని సంపాదించాలని కాదుట, వాడిని బాగు చెయ్యాలనే. ఇంట్లో మాట వినని కొడుకుని ఏ తల్లి చంపుకోదు, వాడిని మాటలతో మార్చుకుంటుంది నిదానంగా. ఈరోజు కాకపోతే రేపటికైనా. రాముడు కూడా 11 రోజులు ఎదురు చూశాడు, వీడు మారతాడా మారడా అని. 11 రోజులు ఏమంటున్నాడు? గచ్చ అనుజానామి రణార్ధిస్త్వం ప్రవిశ్యంతి చరాచరం. కాబట్టి ఓ రావణ పోయిరా పో, రేపు పొద్దునరా మళ్ళీ ఆయుధాలన్నీ తెచ్చుకునిరా, రేపు మళ్ళీ యుద్ధం చేద్దాం అని చెప్పేవాడట రామచంద్రుడు. అంతటి కీర్తి గురించి మన కీర్తిమై పాడిపోయి పిళ్ళైగళెల్లారు అంటున్నారు. ఇక్కడ అరక్కనై అనేటటువంటి పొల్లా అరక్కనై అనేటువంటి చోట రామచంద్రుడు ఆనాడు సీతమ్మని వెతుకుతూ అక్కడ ఉత్తర దేశం నుంచి అలా నడుచుకుంటూ మన దక్షిణ దేశంలోకి వచ్చి ఇక్కడ ఉండేటటువంటి గోదావరి మొదలైన నదులని, చెట్లని, రాళ్ళని, పుట్టలని అందరిని అడుగుతున్నట. ఎవరూ చెప్పట్లేదు. అప్పుడు కోపం చేంజ్ చేశాట, బ్రహ్మాసనం చేశాడు. ఎందుకు ఇవంతా కూడా? ఈ సమస్తమైనటువంటి ప్రకృతిని మార్చి పారేసా, ఈ నదులద్దు, ఈ కొండలద్దు అని బాణం వేశాట. అప్పుడు లక్ష్మణుడు కాళ్ళ మీద పడి స్వామి వాళ్ళని క్షమించి వదిలేసి అంటే కనుక ఆ ప్రాంతంలో ఉండేటువంటి రాక్షసుల్ని సంహరించి వదిలేశాడట. అది ఆయన యొక్క శౌర్యం అంటున్నారు. జగత్శైలంచ పరివర్తయామ్యహం. ఈ సమస్తం జగత్తులో ఉన్న అన్ని కొండల్ని పిండి చేసి అవతల పారేస్తాను, అన్ని నదులని అవతల మొత్తం తీసి పారేస్తాను అని కోపం వచ్చిందట రాముడికి. సీతమ్మ యొక్క జాడ ఎవరూ చెప్పట్లేదని. అట్లా ఆనాడు రావణాసురుడు కూడా విద్యుజ్జుహుడు అనేటటువంటి ఒక రాక్షసుడు. వాడు రాముడి యొక్క ముఖాకారంలోనే ఉన్నటువంటి ఒక తలకాయ చేసి రావణుడికి ఇచ్చాట. వెధవ ఇస్తే రాముడు ఏం చేశాడు, రావణాసురుడు ఏం చేశాడు, ఆ తల తీసుకెళ్ళి సీతకు చూపించి, ఇదిగో సీతమ్మ, ఇదిగో సీత చూడు, రాముడి తలకాయ ఇదిగో అని చూపించి ఆమెను భయపెట్టాడట. అలా భయపెట్టినటువంటి ఆ రాక్షసుడు వాడు చెడ్డవాడు. అంతేకాదు ఒక చెడ్డవాడైనటువంటి మారీచుడు, వాడు చెడ్డ రాక్షసుడే. వాడేం చేశాడు, మాయామృగం వేషంలో వెళ్ళి సాక్షాత్తు శ్రీరామచంద్రుడికి కూడా ఏమాత్రం కూడా అనుమానం కలగకుండా మాయలేడిగా వెళ్ళి సీతమ్మ నుంచి రాముణ్ణి పక్కకి తప్పించిన దుర్మార్గుడు వాడు అంటున్నారు. అటువంటి వాళ్ళని కూడా సంహరించినటువంటి శ్రీరామచంద్రుడి యొక్క కీర్తి. శత్రోహ ప్రఖ్యాత వీరస్య రంజనీయస్య విక్రమై అంటున్నారు. రావణాసురుట తన సారథితో చెప్తున్నట, ఆహా ఓ సారథి చూడు చూడు శ్రీరామచంద్రుడి యొక్క బాణాల శక్తి, ఆ పవర్ చూడు ఎంత గొప్పగా ఉందో, ఆహాహా అని శత్రువు యొక్క గొప్పతనాన్ని కూడా కీర్తించాడట రావణాసురుడు. అంతటి గొప్ప కీర్తి అంటున్నారు. లోకంలో ఒక మంచివాడిని కీర్తిస్తే గొప్పతనం లేదు. మంచివాడు కాబట్టి వీడు అందరికీ మంచివాడిలా కనబడతాడు. ఒక చెడ్డవాడు మంచివాడు వీడు అని చెప్తే వాడు నిజమైన మంచివాట. అట్లాగే ఒక మంచివాడు వీడు చెడ్డవాడు అని చెప్తే వాడు నిజంగా చెడ్డవాడే. ఒక చెడ్డవాడు వేరే వాడిని చెడ్డవాడు అని చెప్పచ్చు, కానీ మంచివాడు ఒకడిని చెడ్డవాడు అని చెప్పడం చాలా కష్టం. ఎందుకని ఎంతో ఆలోచించి, ఎందుకని వాడు మంచివాడు కాబట్టి అందరూ మంచిగానే కనబడతారు.
కానీ చెడ్డగా కనపడాలంటే ఎంత ఆలోచిస్తేనో మాట్లాడాలట. అట్లా చెడ్డవాడైనటువంటి రావణాసురుడు శ్రీరామచంద్రుల్లో ఉండే మంచి గుణాన్ని కీర్తించాడు అంటున్నారు. ఇదే కీర్తిమై పాడిపోయి అంటున్నారు మనకి పెద్దలు. కాబట్టి మనకి ఇక్కడ కీర్తించడం అంటే ఏమిటి? కీర్తించడం భగవద్ రామానుజ సంబంధాన్ని మనం కీర్తించుకోవాలి అంటున్నారు. రామానుజ సంబంధమే పాథేయం పుండరీకాక్ష నామ సంకీర్తనామృతం అనే విష్ణు పురాణం కూడా మనకి చెప్తున్నాయి. మనకి దారిభత్యం అంటే దారిభత్యం అంటే ఏంటి? శ్రీకృష్ణుడి వెళ్ళటానికి దారిలో వాడుకోవటానికి ఉపయోగించుకునేటటువంటి సొమ్ముట. ఏమిటది? భగవన్నామ స్మరణ. మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కారులోనో బస్సులోనో రైల్లోనో ఎట్లా ఒట్లా బయలుదేరి తిరుమలకి వచ్చేంత వరకు గోవిందనామ స్మరణ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మైకుల్లో అనండి గోవింద, అనండి గోవింద చెప్పండి అంటుంటారు. అన్నా కూడా మనకు నోరు రాదు, అంతటి గొప్పవాళ్ళం మనం. కానీ ఇంటి దగ్గర నుంచి గోవింద గోవింద అనుకుంటూ దండం పెట్టుకుని వెంకటేశ్వర స్వామికి చిత్రపటానికి ఒక చక్కని దీపాన్ని వెలిగించి అక్కడ ఒక చిన్న ముడుపు పెట్టుకుని స్వామి నీ అనుగ్రహంతో బయలుదేరుతున్నా అని అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ ఇంటికి వచ్చి ఆయనకి దండం పెట్టుకునేంత వరకు గోవిందనామం కీర్తం. ఇది దారిభత్యం అంటే ఇది. ఎక్కడికక్కడ డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కోవడం కాదు దారిభత్యం అంటే. అది కూడా ముఖ్యమే. ఆ దానితో పాటు ఇది చాలా ముఖ్యం మనకి. అంటే భక్తి అనేది అనవరతంగా ఉండాలి. అటువంటి అనవరతమైన భక్తిని చూపిస్తోంది గోదా తల్లి మనకి. ఎలా ఉండాలి అని చెప్తోంది. ఎన్నేళ్ళవిడికి 6 ఏళ్ల ఆడపిల్ల చెప్తోంది భక్తి అంటే ఏంటో మనకి. పిళ్ళైగళల్లారం పావై కళంపుక్క. ఏమ్మా మన వాళ్ళందరూ వచ్చేసారా? ఎవరు మన వాళ్ళు? మనతో పాటు కలిసి వేలకు వేలు డబ్బులు పోగు చేసిన అందరం కలిసి వెళ్దాం కొండకి అనేది కాదు గొప్పతనం. అది కూడా ఒకటి ఉన్నది. కానీ భగవన్నామ స్మరణ చేసుకునే వాళ్ళు మనవాళ్ళు, భగవన్నామ స్మరణ చేసుకునే మనవాళ్ళు కాదు ఎవరైనా ఒకటే. కాబట్టి పిల్లైగళల్లారం పావై కళ పుక్కార్, ఒక చోటు పుక్కార్ పావై కళం, ఒక చోటు, ఒక సంకేతమైన చోటు. భగవన్నామ స్మరణ చేసుకునే చోటుకి మనం వెళ్ళాలనుకున్నాం, అక్కడికి అందరికి వెళ్దాం. ఏమిటది? కాలక్షేపం అంటారు దాన్ని. కాలక్షేపం అంటే టైంపాస్ అనుకుంటాం మనం. మన జ్ఞానం అలా ఉంది. కాలక్షేపం అంటే ఏంటో తెలుసా? కాలుడంటే యముడు, క్షేపం అంటే భయపెట్టడం. యముడిని కూడా మనం భయపెడతా అంట. ఎవరు? భగవన్నామ స్మరణ చేసేవాళ్ళు. యముడు చెప్తాట తన యొక్క యముడు నరకంలో ఉండేటువంటి వాళ్ళకి చెప్తాట, పరిహర మధుసూదన ప్రపన్నాన్. అయ్యా భగవద్ భక్తుల జోలికి వెళ్ళమాక నువ్వు. వాళ్ళంటే నాకు కూడా భయమే, వాళ్ళు నీకేదన్నా అయితే నేనేం చేయలేను అని యముడు కూడా భయంట. ఎప్పుడు? భగవన్నామ స్మరణ గిట. అక్కడ శ్రీరంగంలో నంబిళ్ళయ్య వారనే మహానుభావులు ఉంటారు. వారు వలగాశ్రీయన్ లోకాచార్యులని వారికి. ఆ నంబిళ్ళయ్య అనేటటువంటి మహానుభావులు అక్కడ కాలక్షేపం చెప్పేవాళ్ళు. కాలక్షేపం అంటే ఏంటో తెలుసా? ఉపన్యాసం చెప్పడం, ప్రవచనం చెప్పటం. ఎంతమంది జనాలు వచ్చేవాళ్ళు, కొన్ని వందల మంది వచ్చి కూర్చునేవాళ్ళు అప్పట్లో. అక్కడ చూసినటువంటి వాళ్ళు అంతేకాదు, ఆ నంబెరుమాళ్ ఆ లోపల రంగనాథుని దర్శించుకోవటానికి కూడా కొన్ని లక్షల మంది వచ్చేవాళ్ళుట. ఈ రెండు పోటీ పడేవిట. ఇది నంబిళ్ళయ్య గోష్ఠ, నంబెరుమాళ్ గోష్ఠ. గోష్ఠ అంటే సమూహం. నంబిళ్ళయ్య గారు ఉపన్యాసం జరుగుతుందా, లేకపోతే రంగనాథుడి యొక్క గోష్ఠి జరుగుతుందా అనే అనుమానం వచ్చేటట్టు వాళ్ళకి. అంత గొప్పగా జనాలు కూర్చునే వాళ్ళట, భక్తులు ఉండేవాళ్ళట. అలా కాలక్షేపంట. ఈయన పాఠం చెప్తుండేవాడు. ఏం చెప్తుండేవాడు? భగవన్నామానుస్మరణ, భగవంతుని యొక్క కీర్తనలు, భగవంతుని లీలలు చెప్తూ ఉండేవాట నంబిళ్ళయ్య గారు. చెబుతుంటే మధ్యలో ఒకసారి ఉత్సవమూర్తి ఇలా ఊరేగుతూ మధ్యలో వెళ్తూ ఉండేవాట. మళ్ళీ ఆయన ప్రవచనం ఆపేసి ఒకసారి లేచి నుంచి దండం పెట్టి మళ్ళీ కూర్చుని మళ్ళీ ప్రవచనం చెప్పుకునేవాళ్ళట. అక్కడ ఉండేటువంటి భక్తులు ఏమనుకునే వాళ్ళు తెలుసా? ఈ ప్రవచనాలు ఎందుకు, స్వామి ఊరేగింపు పరిగెత్తుకెళ్ళిపోదాం అని మన బుద్ధి అలా ఉంటుంది. వాళ్ళ బుద్ధి అలా ఉందట. ఈయన వస్తున్నాడు రా బాబు ఊరేగింపుగా, కాలక్షేపానికి పెద్ద విరోధి అనుకునేవాళ్ళుట. అది భక్తి అంటే. భగవంతుని చూడటం కాదు గొప్ప, భగవన్నామ స్మరణ, భగవద్ వైభవం ఎక్కడ చెప్తున్నారో అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. ఇదే నిజమైనటువంటి భక్తి అంటారు పెద్దలు మనకి. కాబట్టి వస్తున్నాడు రా బాబు కాలక్షేపానికి విరోధి అనుకునేవాళ్ళుట అక్కడ ఉండేటువంటి భక్తులంట. ఆ విషయం విన్న నంబెరుమాళ్ళు అర్చకుడికి చెప్పారట, అర్చక ముఖంగా, ఏమై ఇంకెప్పుడు కూడా ఆ నంబిళ్ళయ్య వారు ఉపన్యాసం చెప్పే వైపు నుంచి నన్ను తీసుకెళ్లకు అన్నాడట. ఇప్పటికీ ఆ నియమాన్ని పాటిస్తూ ఉంటారు అక్కడ. అట్లా అదంటే భక్తి అంటే. భక్తి అంటే అది. అటువంటి వాళ్ళు గోపికలు వీళ్ళు. ఎంతసేపు ఏం చెప్తుంది గోదాదేవి? తిరుప్పావై అని ఏం చెప్తుందో తెలుసా? భగవంతుని లీలలు వినండి, అనండి,
చెప్పండి, చెప్పించండి. ఇదే తిరుప్పావై. ఎందుకంటే వేరే ఏం లేదు తిరుప్పావై అంటే. కాబట్టి అటువంటి వాళ్ళందరం కూడా చేరాము అన్నదిట. సరే, అయితే అంతా బాగుంది. ఇంకా ఏంటి విషయం? వ్యాഴమురంగిత్తు మెళ్ళయసిందు. శుక్రుడు ఉదయిస్తున్నాడు, గురుగ్రహం అస్తమిస్తోంది. తెల్లవారటానికి గుర్తు చెప్పింది. శుక్రుడు ఉదయిస్తున్నాడు అంటే శుక్రుడు అనేటువంటి వాడు జ్ఞానానికి సంకేతంట. అంతేకాదుట మృత సంజీవని విద్య తెలుసుట శుక్రుడికి. జ్ఞానాన్ని కలిగిన వాట. రాక్షసులకి రాజైన, రాక్షసులకి గురువైనా మంచి బుద్ధి ఉందట శుక్రుడికి. శుక్రాచార్యుడు రాక్షసులకి గురువుట. అయితే మరి మంచి బుద్ధి ఉంటే దేవతల గురువు ఉండాలి కదా. మరి దేవతల గురువు బృహస్పతి అస్తమించాలనుకుంటున్నారేంటి? ఆ బృహస్పతి అనేటువంటి ఆయనట చార్వాక సిద్ధాంతాన్ని చెప్పాడు. చార్వాకం అంటే ప్రత్యక్షం, కనపడేదే నిజం, మొత్తం అబద్ధమే. మన చుట్టుపక్కల కనపడేదే భూమి, ఇంకెక్కడ ఏమీ లేదు అనుకుంటే అది ఎంత మూర్ఖత్వమో. అట్లా చార్వాక సిద్ధాంతాన్ని చెప్పాడట ఆ గురువు. అందుకని గురుగ్రహం అస్తమిస్తోంది, శుక్రగ్రహం అంటే అజ్ఞానం పోయి జ్ఞానాన్ని పొందే సమయం వచ్చింది, లేవాలి అని చెప్తోందిట. అట్లా ఇంకా ఏం చెప్తోంది? అవన్నీ గుర్తులు కాదు, ఇంకోటి ఏదన్నా చెప్పు అంటే ఏం చెప్పింది? పుళ్ళం సెలింబినిగాన్, పక్షులు కిలకలా కూస్తున్నాయి అన్నాం. పక్షి అంటే ఏంటో తెలుసా? పక్షికి ఏముంటాయి? 2 రెక్కలు ఉంటాయి. ఆచార్యుడు మనకి జ్ఞానాన్ని చెప్పేటంటే గురువు కూడా 2 రెక్కలు ఉంటాయట. జ్ఞానం అనుష్ఠానం ఇవై నన్రాఘవే ఉడయనాన గురువై అడైందక్కాల్ మానిల తీర్తేనాన్ కమల తిరుమామహన్ కొడునన్ తానే వైకుందంతరం. ఎంత గొప్పగా చెప్పారండి ఉపదేశరత్నమాల ప్రబంధంలో మనవాళ్ళ మామూలు. జ్ఞానము అనుష్ఠానంట. బాగా శాస్త్రజ్ఞానం, రోజు చేసేటటువంటి నిత్యకృత్యం, ఈ 2 ఉన్నవాడే గురువుట. గురువుకి 2 రెక్కలు ఉంటాయట. ఒక పక్షి 2 రెక్కలతో భూమి మీద వాలి, ఒక చెత్త కుప్పలో వాలి కావాల్సిన దాన్ని తీసుకెళ్ళినట్టుగా ఈ ప్రకృతిలో ఒక యోగ్యుడైన శిష్యుణ్ణి ఆయన ఎంచుకొని శాస్త్రజ్ఞానాన్ని చెప్తాడట. కాబట్టి పక్షులు కూస్తున్నాయంటే ఆచార్యుని యొక్క వైభవాన్ని స్మరించుకోవాలి అంటున్నారు. ఆ విధంగా ఆచార్యుడు ఏం చేస్తాట? తన దగ్గర ఉన్నదంతా శిష్యుడికి ఇచ్చేస్తాట, ఏం దాచుకోట. ఆచార్యుడి శరీరం గురువు కాపాడుకోవాలట, శిష్యుని యొక్క ఆత్మని ఆచార్యుడు ఉద్ధరిస్తాట. అందుకనే మనకి చక్కగా చెప్తారు మనకి బిళ్ళలోకాచార్యారు, భగవల్లాభం ఆచార్యనాలే ఆచార్యలాభం భగవానాలే. ఆ భగవంతుడు అనుగ్రహం కలగాలంటే మంచి గురువు. ఎవడ భగవంతుడో తెలియజేసేవాడు గురువు. అటువంటి యోగ్యుడైన గురువునిచ్చేవాడు కూడా భగవంతుడే అని చెప్తారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది మనకి? గోదా తల్లి అంటే పుళ్ళం సెలింబినిగాన్ అన్న. అయినా లేకపోతే పోదరి కన్నినాయ్ కళ్ళు. ఆహాహా, ఏం కళ్ళు! ఆ కళ్ళు పద్మముల వంటి కళ్ళుట. భగవద్ రామానుజులకి ఒక ఆయన పాఠాలు చెప్పేవాట. ఆయన యాదవ ప్రకాశకులని ఒక ఆయన పాఠం చెప్తూ ఛాందోగ్యోపనిషత్తులో ఒక విషయాన్ని చెప్తాను. యథా కప్యాసం పుండరీకమేవ మక్షిణి అనే ఒక శృతివాక్యాన్ని చెప్పాట. కపి అసం, కపి అంటే కోతి అని అర్థం ఉంది, అసం అంటే కనుక పృష్ఠమని. కోతి పృష్ఠం వల్ల ఎర్రనైనటువంటి కళ్ళు అని చెప్పాట స్వామికి. రామానుజుల వారికి కళ్ళల్లోంచి నీళ్లు గారాయట, ఏడ్చారట. అయ్యయ్యో, భగవంతుడికి ఇంత నీచ ఉపమానం ఎలా చెప్తారు స్వామి? అలా చెప్పకూడదు, చాలా అపచారం. అంటే ఈ గురుగారు, ఏమర్రా నాకే తప్పు చెప్తావు, ఎదురు చెప్తావు, నువ్వు చెప్పు ఏం చెప్తావు అన్నట. అంటే ఆయన ఏం చెప్తున్నా తెలుసా? గంభీరాంభ సమద్భూత సమృష్టనాల రవికర వికసిత పుండరీక దళామళాయతే క్షణ. ఇదండి పద్మనేత్రుడంటే అన్నట. గంభీరాంభ సముద్భూత సమృష్టనాళ రవికర వికసిత పుండరీక దళామళాయతే క్షణ. అప్పుడే వికసించేటటువంటి పద్మానికి, అప్పుడే సూర్యోదయంతో పైకొస్తున్నటువంటి సూర్యుని యొక్క కిరణములు ఆ పద్మం మీద పడంగానే బలమైన కాడ కలిగినటువంటి ఆ తామర పువ్వు అప్పుడే వికసిస్తుంది. తామర పువ్వు యొక్క కాడ నీళ్లల్లో ఉంటేనే పువ్వు వికసిస్తుంది, బయటపడేస్తే పువ్వు వికసించదు, మాడిపోతుందిట. కాబట్టి నీటిలో కపి అంటే కనుక కమ్ అంటే జలం, కపి కమ్ అస్యతి పిబతి ఇది కపిహి అంటే నీటిని త్రాగేవాడు ఎవరు? సూర్య భగవానుడు నీటిని తాగి మేఘాలను ఏర్పరుస్తాడు. కాబట్టి కపి అసం, కాబట్టి కప్యాసం సూర్యుని యొక్క కిరణాల చేత వికసింపబడినటువంటి పద్మము. ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో. అటువంటి పద్మముల వంటి నేత్రములు కలవాడు అని చెప్పారట భగవద్ రామానుజులు. అందరు శిష్యులందరూ మీరు చెప్పే బాగుంది, మీరు చెప్పిందే బాగుందని ఆయన్ని కీర్తించారట. అట్లా కప్యాసం పుండరీకమేవ మక్ష. అంతేకాదు ఆదిత్య విద్య అని ఒకటి ఉన్నది. అందులో కూడా చెప్తారు మనకి భగవానుడు బంగారమైన గోళ్ళు కలిగినవాడు, బంగారమైన గడ్డం కలిగినవాడు, బంగారం హిరణ్మయ శ్మశ్రు హిరణ్మయ నఖ అని బంగారమైనటువంటి వైభవం కలిగిన వాడు అని చెప్తారట. అటువంటి అందమైన నేత్ర సౌందర్యాన్ని ఇది అన్న.
కుళ్ళక్కుడికి రైంటి నీడారాదే పళ్ళక్కిడెత్తియో పావాయ్ నీ నన్నాడాలి. ఏదంటే మంచి రోజు? మంచి రోజు అంటే రేపు వచ్చే ముక్కోటనే మంచి రోజు కాదు, రోజు ముక్కోటే. ముక్కోటి నాడు ఎలాగైతే కనుక మనం పవిత్రంగా తెల్లారు గట్ట లేచి ఉంటామో అట్లా రోజు ముక్కోటిలా ఉండాలి. అది మంచి రోజు అంటే. స్వామి యొక్క నామం స్మరించే ఏ రోజు మంచి రోజే. కొండకొచ్చిన రోజే మంచి రోజు అని కాదు, కొండకొచ్చిన రోజు ఒక మంచి రోజే, కానీ ఇంట్లోనే 7 కొండల వాడిని రోజు తలుచుకుంటూ ఉండాలి, అది మంచి రోజు అంటే. అటువంటి మంచి రోజును మనందరం కలిసి ఆ గోదాదేవితో సహా మనం కలిసి ఆ స్వామిని కీర్తించుకోవాలమ్మా. రాముడు ఒకడే, కృష్ణుడు ఒకడే, ఇద్దరూ శ్రీశ్రీమన్నారాయణుడి యొక్క అవతారమే అని చెప్తూ ఆ అందమైన కళ్ళు గొప్పతనం ఏమిటి? ఆ కళ్ళు గొప్పతనం పెరియాళ్ళవార్ల యొక్క వైభవం అంటారు. ఈనాడు విష్ణు చిత్తుల వారు చెప్పుకున్నాం, విష్ణువుని చిత్తంలో కలిగిన గారు కాదు, విష్ణువు యొక్క చిత్తంలో తాను ఉన్నటువంటి మహానుభావుడు పెరియాళ్ళవారు. అగో ఆయన కుమార్తె ఈ గోదా తల్లి. ఆయన అంత గొప్పవాడు కాబట్టి ఈవిడ కూడా ఆయన్ని మించిన గొప్పది. ఆ పెరియాళ్ళవార్ల యొక్క వైభవాన్ని మనం ఈనాటి పాసురంలో స్మరించుకుంటాం. అంతటి వైలక్షణ్యం కలిగినటువంటి ఈ గోదాదేవి యొక్క ఈ తిరుప్పావైలో ఈరోజు 13వ పాసురం మనం పెరియాళ్ళవార్ల వైభవాన్ని చక్కగా స్మరించుకున్నాం. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ఆండాల్ దివ్య తిరువడిகளே శరణం. ఓం నమో వెంకటేశాయ.